నేను వేదనకరమైన కోరిక. ఏమండి, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని ఎప్పుడు చెప్తాం మనం. అన్నీ బాగున్నప్పుడు చెప్పమండి. వేదనకరమైనటువంటి కోరిక, దేవుని ఎడల మనకు కోరిక రావాలి అంటే ప్రియులరా, దప్పికొనుట. ఏంటి ఆ దాహం? ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు దేవుని. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, దాహం అనేటటువంటిది సహజమైందా అసహజమైందా? మాట్లాడరేట ఎవరన్నా. దాహమే. ఇప్పుడు మీకు దాహం వేసింది అనుకోండి, ఏం చేస్తావు? సహజం, అది ఎవరికైనా వేస్తావు దాహం. ఈ శరీరానికి ఆ నీళ్లు నువ్వు ఇవ్వలేదనుకో, ఎంత ప్రసంగం ఉన్నా నువ్వు కిందకు పోతావు. 3 గంటలకో తాగి ఉంటావు నువ్వు వాటరు. అది ఏంటది? నేచురల్ థింగ్, సహజమైనటువంటిది. మన దేహానికి దేవుడు దప్పికొనడం అనేటటువంటిది, దాహము సహజమైన సంగతి. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సామాన్యమైన ఏదో ఒక సంగతి. హల్లెలూయా. దేవుడు మనలను ఈ భూలోకములో జంతువుగాను, కీటకములుగాను, పక్షులుగాను కాకుండా వాటికి ఆత్మ లేదు. కానీ దేవుడు తన జీవాత్మ మనలో ఊది మన లోపల ఏం పెట్టాడైనా? సామాన్యమైన ఏదో ఒక సంగతి. ఏమండి, శరీరములో ఒక సంగతి పెట్టాడు, లోపల ప్రాణములో అనగా మధ్యలో ఉన్న ఆత్మలో ఇంకొక సంగతి పెట్టాడు. హల్లెలూయా. ఉదాహరణకు అందరికీ కూడా శరీరానికి ఉన్నటువంటి ఆ దాహం మనకు అందరికీ తెలుసు, ఎవడో చెప్పక్కర్లేదు. బాటిల్ ఎక్కడుంది అని నేను ఏం చేశాను, ప్రసంగానికి ముందు నాకు మిగిలినటువంటి బాటిల్లో నీళ్లు తాగేశాను. అది నేచురల్ థింగ్. ఏమంటే నా శరీరం అలా నేను తాగలేదనుకోండి, నేను సౌండ్గా ఇక్కడ నిలబడి మాట్లాడలేను.